చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టి గురించి ఈ మధ్య ఒక 2 వీడియోలు బాగా వైరల్ అయినాయి సోషల్ మీడియాలో. నేను ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మొట్టమొదటి వీడియో ఏంటంటే కందిపప్పు, కేజీ కందిపప్పు పేరుతోటి చక్కగా ప్యాకింగ్ చేసి ఫెయిర్ షాపుల నుంచి ఇచ్చినటువంటిది. అంటే పౌర సరఫరాల శాఖ నుంచి ఇచ్చినటువంటి కిలో కందిపప్పును మనం చూసాం. కిలో కందిపప్పుని కవర్తో సహా కాటా వేస్తే 750 గ్రాములు ఉందండి. కిలో కందిపప్పు అంటే కిలోకి 1000 గ్రాములు ఉండాలి. 750 గ్రాములు ఉందండి. 250 గ్రాములు నొక్కేసింది రాష్ట్ర ప్రభుత్వం. కిలో అని చెప్పి అమాయక ప్రజలను మోసగిస్తూ 250 గ్రాములను నొక్కేస్తూ సంపదలు సృష్టిస్తున్నారన్నమాట మన ముఖ్యమంత్రి గారు. అంటే మన ముఖ్యమంత్రి గారికి చేతనైనటువంటి విధానం ఏంటంటే వంచన చేయటం, మోసపూరితంగా మాట్లాడటం, మోసపూరితమైనటువంటి చర్యలు మాత్రమే తీసుకోగలిగిన సామర్థ్యం ఉండటం అనేది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. 1000 గ్రాములు ఉండాల్సినటువంటి కందిపప్పుని 250 గ్రాములు నొక్కేసి, పేదలను నోటికాడిది నొక్కేసి, కరెక్ట్ గా చెప్పాలంటే తాను తీసుకుంటా ఉన్నాడు. దాన్ని సంపద సృష్టి అని బిల్డప్ ఇస్తా ఉన్నారు. ఇక ఉచిత ఇసుక గురించి ఇప్పటికే భవన కార్మికులు రోడ్ల మీదకు వచ్చి ఇసుకని బంగారం కొలిచినట్టుగా స్పూన్లతోటి కొలిచి అమ్ముతున్నటువంటి విధానం చూసాం. గత ప్రభుత్వం దాదాపు 80 లక్షల టన్నుల ముందు జాగ్రత్త చర్యగా 80 లక్షల టన్నుల ఇసుకను ఆయా యార్డుల్లో నిల్వ ఉంచితే ఆ ఇసుక మొత్తాన్ని కూడా తెలుగుదేశం పార్టీ ఇసుక మాఫియా వాళ్ళు మొత్తం కూడా దోచుకొని సొమ్ము చేసుకొని పొట్టలు పెంచుకున్న పందికొక్కులాగా పొట్టలు పెంచుకున్నటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూశాం. ఈ రోజున మరలా ఆ ఇసుకని ఉచిత ఇసుక ఇస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఏ స్టాక్ యార్డ్లో కూడా ఇసుక దెబ్బలు కనపట్టలేదు, మొత్తం కూడా అదృశ్యమైపోయాయి. సరే, ఎక్కడైనా సరే అరాకొర ఇసుక ఉండి జరుగుతా ఉంది అనుకుంటే, రాజమహేంద్రవరంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినటువంటి టాపిక్ నేను చెప్తా ఉన్నా. రాజమహేంద్రవరంలో ఇసుక కొనుగోలు చేయటం జరిగింది. ఒక భవనాన్ని నిర్మించుకునేటటువంటి ఒక సోదరుడు, అతనికి ఉచిత ఇసుక ధర 000. ఓహో, ఆనందానికి అవధులు లేవు. ట్రాన్స్పోర్ట్ 9,276 రూపాయలు. ట్రాన్స్పోర్ట్ 9,276 రూపాయలు. ట్రాన్స్పోర్ట్ అంటే ట్రాన్స్పోర్ట్ లో వస్తుంది కదా, ట్రాన్స్పోర్ట్ ఖర్చులోనే లోడింగ్ అన్లోడింగ్ కూడా వస్తుంది కదా. కానీ ఇక్కడ లోడింగ్ అని కానీ, అన్లోడింగ్ అని కానీ, ఇతర ఖర్చులని కానీ ఏమీ రాయకుండా 9,276 రూపాయలకి ఇవ్వాల్సినటువంటి బిల్లు 16,664 రూపాయలు ఇచ్చారు. అంటే 7,400 రూపాయలు ఏకంగా పెంచి పారేశారు. ఎవడబ్బ సొమ్మండి 7,400? ఉచిత ఇసుక అని పేరు చెప్పి 7,400 ఎవరి బొక్కసానికి పోస్తున్నారో ఇటు ప్రభుత్వానికి కూడా చేరకుండా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలా. ఇదేనా సంపద సృష్టి? సంపద సృష్టి అంటే ప్రజలను దోచుకొని నీ వాళ్లకు పెట్టడమా సంపద సృష్టి అంటే? ప్రజలను దోచేసి తెలుగుదేశం పార్టీ నాయకులకు పెట్టడమా సంపద సృష్టి అంటే? ప్రజలను అడ్డగోలుగా అమాయకులను చేసి దోచుకొని
₹9,276 ట్రాన్స్పోర్ట్ బిల్లు ఉన్నటువంటి ఇసుకకి ఇసుక రవాణా మాత్రం ఉంటే చాలు అని చెప్పినటువంటి మీరు ₹7,400 ఇటు ప్రభుత్వ ఖజానాకి చేరనీయకుండా బిల్లులో పొందుపరుస్తున్నారు అంటే ఇటు ప్రభుత్వ ఖజానాకి రావు, ప్రజలపైన భారం వేస్తున్నారు. అంటే ఎవడికి దోచి పెడుతున్నారు ₹7,400? మీ వాళ్ళకి సంపద సృష్టించే పనిలో పడ్డారా చంద్రబాబు నాయుడు గారు? ఇదేనా మీ సంపద సృష్టి? సంపద సృష్టి అంటే ఇదేనా? మీరు వచ్చిన తర్వాత ఇక్కడేం అద్భుతాలు జరగలేదు. గతంలో కూడా చెప్పారు, అమరావతిని ఏది గ్రాఫిక్స్ లో చూపించారు, ఆ టెక్నాలజీని తీసుకొస్తాం, ఈ టెక్నాలజీని తీసుకొస్తాం, 3 నెలల్లో పూర్తి చేస్తాం, 6 నెలల్లో పూర్తి చేస్తాం, అమరావతి నిర్మాణం పూర్తి అయిపోద్ది, అభివృద్ధి చేసినటువంటి ప్లాట్లను అందరినీ కూడా రైతులకందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేస్తామని చెప్పేసి కళ్ళబొల్లి కబుర్లు చెప్పారు. ఏ టెక్నాలజీ లేదు. మీతో ఒప్పందాలు పెట్టుకొని మీరు బ్రహ్మాండంగా ఫోటోలు దిగినటువంటి ఆ సింగపూర్ ఈశ్వరన్ తీసుకెళ్లి బొక్కలో దోశారు, జైల్లో పెట్టారు. మీ సావాసాలు వాళ్ళతోనే, మీ సావాసాలు అవినీతి పరులతోనే. మీ బుద్ధులు అవినీతి పరంగానే ఉంటాయి, మీరు చేసే పనులన్నీ అవినీతితోనే. కానీ నిజంగా ప్రజలే వాళ్ళు చెంపలేసుకోవాలి సార్. మిమ్మల్ని మాటి మాటికి నమ్మటం, అధికారం నుంచి దించేయటం, మళ్ళీ అధికారంలోకి రానివ్వటం, మీ మాటలు నమ్మటం అనేది ఉందే ప్రజలు, అదే $1,000,000 ప్రశ్న. నమస్తే.